తెలుగు రాష్ట్రాల్లో ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఆదిలాబాద్లో ఎండల తీవ్రత ఎలా ఉంది అని తెలియజేయడానికి మా ప్రతినిధి మాంతయ్య అందుబాటులో ఉన్నారు. మాంతయ్య, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎండ వేడి ఎలా ఉంది? ఎస్ యామిని, ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. బానుడి తాపానికి జనం విలవిల్లాడుతున్నారు. గత వారం రోజుల్లో 15 మంది వడదెబ్బకు గురై మరణించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 46.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు పూర్తి స్థాయిలో కూడా బయటికి వెళ్లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉక్కపోతతో పాటు వడగాళ్లతో ప్రజలంతా విలవిల్లాడుతున్నారు. వృద్ధులు, పిల్లలు పూర్తి స్థాయిలో కూడా అస్వస్థ గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలు, ఓపెన్ కాస్ట్ బొగ్గు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. బయట ఉష్ణోగ్రత కంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో మరో 2-3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కార్మికులు పని స్థలాల్లో విలువెల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 కార్మికులు కూడా మరణించిన పరిస్థితి. సింగరేణికి సంబంధించి పని వేళలు మార్చాలని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నా కూడా యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు ఉన్న ప్రాంతం అయితే ఎండల వేడిమి దట్టమైన అటవీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఒకే విధమైన ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, నిర్మల్ తో పాటు మంచిర్యాల, కొమరంభీం జిల్లా, ఈ 4 జిల్లాల పరిధిలో కూడా దినసరి కూలీలు కావచ్చు, ఇతర అత్యవసర పనులు వెళ్లేవారు కావచ్చు విలవిల్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద కూడా మధ్యాహ్నం నుంచి 10-11 గంటల తర్వాత నుంచి మొత్తం నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఉక్కపోత తీవ్రంగా పెరిగింది. గాలిలో తేమ పూర్తిగా తగ్గింది. దీంతో విపరీతమైన అలసటకు గురవుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తోంది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత ఎక్కువ కూడా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు ఎక్కువ సేవించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందే లేని విధంగా ఈ విధంగా ఎండలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో రోహిణి కార్తె వరకు ఇంకా ఎలా ఉంటుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. మొత్తం మీద కూడా ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ చూసినా జనం ఎండల తీవ్రతకు అల్లాడిపోతా ఉన్నారు.